శాసనసభలో సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం మధ్య డైలాగ్ వార్ నడిచింది. కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించిన తనపై సీఎం రేవంత్ కక్షగట్టారని ఆరోపించారు సబిత. తనను కాంగ్రెస్ లోకి రమ్మని సబిత బీఆర్ఎస్ లో చేరి మోసం చేశారని కౌంటర్ ఇచ్చారు సీఎం. పదవుల కోసం పార్టీ మారారని ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి. అసెంబ్లీలో పార్టీ ఫిరాయింపులపై హాట్ గా చర్చ జరిగింది. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారన్న మంత్రి సీతక్క, ఆ కంప్లైంట్ ను కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లో చేరిన సబితా ఇంద్రారెడ్డితో ఇప్పించారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ వాళ్లు రాజీనామా చేయించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో గెలిచి ఎమ్మెల్యేగా ఉంటూ మరి టీఆర్ఎస్ లో జాయిన్ అయినటువంటి సంబంధిత సోదర మంత్రి గారి ద్వారా ఇప్పించారు అంటే ఇది ఎవరిని ప్రశ్నిస్తున్నారు? వాళ్ళు రాజీనామా చేసి తీసుకున్నారా? మా పార్టీలో వచ్చినటువంటి వాళ్ళ మీద అనర్హత వేటు వేయండి అని ఇచ్చినప్పుడు ఎవరిచ్చారు? సబితమ్మతో ఇప్పించారు. మరి సబితమ్మ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో పోయినప్పుడు ఇచ్చినప్పుడు ఏం తెలియదు. మంత్రి సీతక్క కామెంట్స్ పై స్పందించిన సబిత, రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించిందే తానని చెప్పారు. తమ్ముడిగా పార్టీలోకి పిలిచి మంచి పొజిషన్ లోకి వెళ్తామని చెప్పారన్నారు. అలాంటి తనపై రేవంత్ కక్ష కట్టారని విమర్శించారు. తాను ఎవరిని మోసం చేశానో చెప్పాలన్నారు సబిత. ఆ రోజు నేను అక్కగానే ఆశీర్వదించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్వదించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు, రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈ రోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతలేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించిన, లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? సబితా ఇంద్రారెడ్డి విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తనను సబిత కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన మాట వాస్తవమేనని చెప్పారు ముఖ్యమంత్రి. మల్కాజ్గిరి సీటులో పోటీ చేస్తే గెలిపించే బాధ్యత తీసుకుంటామని చెప్పిన సబిత పార్టీ మారి మోసం చేశారని ఆరోపించారు. పదవుల కోసం కేసీఆర్ మాయమాటలు నమ్మి పార్టీ మారారని విమర్శించారు సీఎం. ఇదే సబితకు నన్ను పిలిచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ లో పోటీ చేయి, ఎన్నికల్లో నీకు అండగా నిలబడతా అని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టీఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టీఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష. కేసీఆర్ మాయ మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష. సబిత కామెంట్స్ ను తప్పుబట్టారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 2004 నుంచి 2014 వరకు సబిత కీలక శాఖల్లో పనిచేశారని చెప్పారు. దళితుడిని ప్రతిపక్ష నాయకుడిగా చేస్తే ఓర్వలేకపోయారని విమర్శించారు. పదవులు అనుభవించి పార్టీలు మారి ఇప్పుడు విమర్శలు చేయడం ఏంటన్నారు బట్టి. బాధపడాల్సింది సబిత కాదు తామని చెప్పారు. స్వయంగా ఇంటికి వెళ్లి బతిమిలాడినా సబితా ఇంద్రారెడ్డి వినలేదన్నారు డిప్యూటీ సీఎం. ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపిగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికి వెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష. నాతో పాటు అనేక మంది నాయకులను తీసుకొని పోయి అమ్మా ఎల్లబాకండి, మీరు పోతే ఎల్ఓపి స్టేటస్ పోతుంది, కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది, 10 సంవత్సరాలు మీరు మంత్రిగా అనుభవించారు, మీరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. అసెంబ్లీలో సీఎం కామెంట్స్ పై ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ సభ్యులు. సబితా ఇంద్రారెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియం దగ్గర బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై మండిపడ్డారు మంత్రి సీతక్క. నాకు అవగాహన లేదన్న బీఆర్ఎస్ సభ్యుడు క్షమాపణ ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఆందోళన విరమించాలని మంత్రులు చెప్పినా బీఆర్ఎస్ సభ్యులు వినకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్. కౌశిక్ రెడ్డి మరి వాళ్ళే 10 ఏళ్ల క్రితం అధికారంలోకి రాగానే రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసి ఇక్కడ రావద్దు, కూర్చోబట్టద్దు, ఫ్లాగ్ కార్డులు పట్టద్దు అని డైరెక్ట్ గా అసెంబ్లీలో ఫోటో తీసిండు. మరి ఇది వర్తించదా మీకు? మహిళా గవర్నర్ ను మరి ఆయన మన ఎమ్మెల్సీ విషయంలో ఘోరంగా బూతులు మాట్లాడితే అప్పుడు ఈ నాయకులు ఎందుకు క్షమాపణ చెప్పలేదు? ఎందుకు మాట్లాడలే? ఢిల్లీ దాకా పోయి కమిషన్ ముందట అటెండ్ అయ్యి వచ్చిండు ఒక మహిళా గవర్నర్ ను మాట్లాడితే మరి ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు ఆ రోజు? నమ్ముకుంటే బతుకులు బస్టాండ్ అంటూ రేవంత్ మహిళలను అవమానించారన్నారు ఎమ్మెల్యే కేటీఆర్. మహిళల్ని అవమానించిన సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నా పేరు చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని భావోద్వేగానికి లోనయ్యారు సబితా ఇంద్రారెడ్డి. తనను కాంగ్రెస్ నుంచి అవమానించి వెళ్లగొట్టారని అన్నారు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. మహిళలంటే ఎంత గౌరవం అనేది ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. ఈ రోజు కొత్త కాదు, బయట మైకులు పెట్టుకుని ఎన్నో మాట్లాడుతుంటారు.
ఆ రోజు సోనియా గాంధీ గారి దగ్గర నుండి మొదలు పెడితే ఈ రోజు అసెంబ్లీలో సబితమ్మ వరకు పార్టీకి ఏదో మోసం చేశారని మాట్లాడారు. ఏం మోసం చేశాం? మిమ్మల్ని ఈ రోజు అవతల పార్టీలో మిమ్మల్ని ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని చేయడం ఒకటే నేను చేసిన తప్పు అనిపిస్తుంది. ఈ రోజు మేము ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని మా ఫ్యామిలీస్ ని వదిలేసి మేము రాజకీయంగా ముందుకు వస్తున్నటువంటి సమయంలో ఏ పార్టీలో అయితే ఉన్నామో ఆ పార్టీతో కమిట్మెంట్ తో పనిచేసి సిన్సియర్ గా పనిచేయడం జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు గాని డిప్యూటీ సీఎం గారు గాని మాట్లాడినటువంటి మాటలు మమ్మల్ని అవమానపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా. సభలో సబితా ఇంద్రారెడ్డి ఇష్యూపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది.